అందరికి దండాలన్నా. ఇక మీ రాజన్న వచ్చిందంటే బలబల ముచ్చట బగ్గ ముఖ్యాంశాలు అయితే పట్టుకొచ్చిండల్లా. గవేందో ఒక పారి అరుచుకుందాం పారి. ఓట్లకు ఓటు ఎన్నిక పోతున్న పబ్లిక్, రోడ్లు మొత్తం ట్రాఫిక్ జాము. సోషల్ మీడియా కార్యకర్త ప్రశాంత్ కుటుంబ సభ్యుల కష్ట సుఖాలు తెలుసుకున్న కేటీఆర్ సారు. మూడు రోజులు మందు షాపులు బంద్ అని షాపుల ముందు బారులు కట్టిన మందు బాబులు. బాబాయ్ పడుతున్న కష్టం చూడలేక పిఠాపురం చేరుకున్న రామ్ చరణ్ సారు. అందరికి దండాలల్లా. అందరు బాగుండాలి, అందుకే నేను ఇట్లా ఉండాలి. ఇంకా రాజన్న వచ్చిందంటే బలబల ముచ్చట్లు బగ్గ ముచ్చట్లు అయితే పట్టుకొచ్చి ఉండాల. గవేందో ఒక పారి అరుచుకుందాం పారి. ఆగో అమ్మో, ఏమి పబ్లిక్ అన్న ఆడిపోతున్నావే. గింతగానం జనం పోతున్నారు. ఆడిపోతున్నా అన్న. ఓ గట్లనా? చూసిన స్టేషన్ల రైల్వే స్టేషన్ల గుంపుల జనము. అగో బస్ స్టాండ్ బస్సులు పడతలేవుగా. అమ్మా, రోడ్ల మీద గింత ట్రాఫిక్. ఇదంతా ఎందుకో ఎరికేనల్లా ఎలక్షన్లకు ఓటు ఎన్నిక పోతుర్రంటల్లా. ఏం పబ్లిక్. అగో ఒక పారి చూడర్రి. అగో అన్న పోతున్నావు ఇంటికాడ మా అవ్వను మా తాతను కూడా అడిగినట్టు చెప్పే కొంచెం. మంచిగా ఓటేసిరా అన్న. ఇగో చెన్నూరు పట్టణంలోని మారమ్మవాడలో బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త ప్రశాంత్ ఇంటికి వెళ్లిన కేటీఆర్ సారు. గట్లనే ప్రశాంత్ కుటుంబ సభ్యులను ఇంట్లో కష్ట సుఖాలని తెలుసుకున్నారంట. వాళ్ళ ఇంట్లో భోజనం కూడా చేసి ఉండాలంట మన కేసీఆర్ సారు. అదో పాపం అని పాతలింగితే ఇంటికి పోయి ఊరేసుకున్నాడంట నియాస్ అంటాడు. లేకపోతే ఏందన్నా, ఈ రోజు సాయంత్రం నుండి 3 రోజులు మందు షాపులు బంద్ అని మందు షాపుల ముందు బారులు తిరిగిన మందు బాబులు అంటున్నా. అది ఒక పాలు చూడని ఎంత మంది మందు షాప్ ఇలా పడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ సారును పడుతున్న కష్టం చూడలేక ఏమైందో ఏమో మా బాబాయ్ ఇంత కష్టపడుతున్నాడు కదా అని మద్దతుగా పిఠాపురం చేరుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సారు. ఓట్లు ఏస్తారో ఏరో గాని రామ్ చరణ్ సార్ ను చూడలేక మాత్రం మస్తు పబ్లిక్ వచ్చిర్రు వల్ల. అదొక పారి సూతం పారి మనం కూడా. గీయాల్టి ముచ్చట్లు మళ్ళా రేపు గీయ టైంకి మీ సోపత్కొల్లా మంచి ముచ్చట్లు పట్టుకొని వస్తా.